హలో అండి అందరికీ. ఈ వీక్ సాటర్డే చెల్లి వాళ్ళు వచ్చారు. ఇంకా అక్క వర్ధమానికి వెళ్దామంటే వెళ్తున్నామండి. న్యూ స్టాక్ ఏమన్నా వచ్చిందేమో అని సరదాగా చూడటానికైతే వెళ్తున్నాము. సరదాగా వెళ్తాం కానీ మన బడ్జెట్లో ఏమైనా కనిపిస్తే గనక తీసుకుంటాం కదా, అలాగే అనుకుని వెళ్తున్నాము. ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళామండి. మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే మాకు డీమార్ట్ కూడా దగ్గరలోనే ఉంటుందండి. ఇంకా మా పిల్లలకి లోపలికి వెళ్ళగానే ట్రాలీ అయితే దొరికింది. దాంట్లో ఎక్కుతాము, నేనెక్కుతా అని చెప్పేసి మా హేషి అలాగే మా అబ్బాయి అయితే అంటున్నారు. వాళ్ళిద్దరిని అయితే మా అమ్మాయి చూసుకుంటుంది. ఇంకా వాళ్ళని చూసుకుంటూ మేము కలెక్షన్ అయితే చూడటానికైతే వెళ్తున్నామండి. చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ. స్టీల్ కలెక్షన్ వచ్చేసి ఇదొక హోల్సేల్ స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పచ్చు. స్టీల్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. అలాగే బ్రాస్ కలెక్షన్ కూడా ఉంటుంది. క్యాస్ట్ ఐరన్ కడాయిస్ ఉంటాయి. అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ. నేను మీకు ఇక్కడ వరకు అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నంత వరకు కూడా కలెక్షన్ మీకు చూపిస్తూ ఉంటాను. అన్నీ చూపించలేకపోయినా జస్ట్ ఊరికే అలా ఓవర్లుక్ అయితే చూపిస్తానండి. మీకు ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట. సెకండ్ ఫ్లోర్లో ప్లాస్టిక్ ఐటమ్స్కి సంబంధించినవి ఉంటాయి. మేము పిల్లలతో వెళ్ళాం కాబట్టి అవి చూడటానికి మాకు చాలా ఇబ్బంది అయింది. వాళ్ళు అస్సలు విసిగిచ్చేస్తున్నారనమాట. ఏది సరిగ్గా చూడనివ్వట్లేదు. ఇంకా వెళ్ళాం కదా, ఏదో ఇంకా వాళ్ళు ఆడుకున్నంతసేపు సరదాగా కొన్ని అయితే చూసాము. నేను ఇక్కడ నుండి చాలా వరకు అయితే ఐటమ్స్ అనేవి పర్చేస్ చేశానండి. క్వాలిటీ చాలా బాగుంటుంది. మీకు కూడా ఒక్కసారి చూపిద్దామనేసి ఈ వీడియో అయితే తీశాను. ఈ బౌల్స్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయండి. మీరు పూజా వీడియోస్లో చూసుంటే కనుక. అలాగే స్వస్తిక్ సింబల్ ఉన్న ప్లేట్ కూడా ఉంటుంది నా దగ్గర. ఇవన్నీ కూడా మనం నిత్య దీపారాధన చేసుకోవడానికి చాలా చిన్న చిన్న దీపారాధన కుందులు బాగుంటాయండి. ఇవి వచ్చేసి ఇంకా స్టీల్ కలెక్షన్ అనమాట. ఇక్కడ నుండి కూడా హండీ సెట్టు. దీంట్లో మనం మల్టిపుల్గా కుకింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. మీకు కలెక్షన్ అయితే చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇంకా చెల్లి అయితే చూస్తుంది అనమాట. అక్క ఇది బాగుందా, తీసుకోనా అని చెప్పేసి. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. 2 స్పూన్లు అవి అయితే తీసుకున్నామండి ముందుగా. ఇవి వచ్చేసి గుంట పొంగనాలు క్యాస్ట్ ఐరన్వి. నేను ఆల్రెడీ ద ఇండస్ వ్యాలీలో దోశ ప్యాన్ అయితే తీసుకున్నానండి. కానీ ఇక్కడ వచ్చేసేసి దోశ ప్యాను పైన నాన్ స్టిక్ కి ఎలా ఉంటుందో కోటింగ్ స్మూత్గా అలా ఉందండి దోశ ప్యాన్ అయితే. సర్ఫేసు చెల్లి ఒకటి తీసుకుంది, అది మీకు వీడియోలో లాస్ట్లో చూపిస్తానండి చెల్లి ఏం తీసుకుంది అనేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత కలెక్షన్ అయితే ఉందో. స్టీల్లో అయితే అది ఉంది ఇది లేదు అనటానికి లేకుండా అంత కలెక్షన్ అయితే ఉంటుందండి. కుక్కర్ చూసారు ఎంత బాగుందో బ్రాస్లో. ఇది వచ్చేసి అసలు చాలా వెయిట్ ఉందండి. దగ్గరగా ఒక 3000 వరకు పడవచ్చు. మేము ఇది ఒక్కసారి వచ్చినప్పుడు సేమ్ ఇలాంటి మోడల్లో ఉన్నది వెయిట్ చెక్ చేపిస్తే కనుక 3000 అక్కడ వరకు అయితే చెప్పారనమాట. అది గుర్తుంటే నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనం నైవేద్యం పరమాన్నం వండుకోవడానికి చాలా బాగుంటాయి. పెద్ద సైజు, మీడియం సైజు, చిన్న సైజు ఇవి వచ్చేసి మనం రెగ్యులర్గా కుకింగ్ పర్పస్ వాడుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి. 5 పీసెస్ అయితే వస్తున్నాయి అనమాట. అన్నం వండుకోవడానికి, కూర వండుకోవడానికి ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాడుకోవడానికి బాగుంటాయి. చిన్న కడాయి చూడండి ఎంత ముద్దుగా ఉందో కదా. ఆల్రెడీ నేను ఇలాంటివి తీసుకున్నాను, యూజ్ చేశాను కూడా. కొంచెం బాగా నల్లగా అయిపోయినట్టు అయిపోతే అది మార్చేశానండి. చిన్న బాక్సెస్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటాయండి. ఇంకా మా పిల్లలైతే దగ్గరే కాబట్టి అమ్మ మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారు. ఇంకా మా హేషితల్లి అయితే ఉంది. ఇంకా ఒక్కొక్కటి చూస్తున్నాము నిదానంగా. ఇంకా అప్పటికే ఆమె కూడా విసిగిస్తుంది, నిద్ర వచ్చేసి. ఇంకా ఫాస్ట్గా తీసుకున్నవి బిల్లింగ్ వేయించి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్టీల్ బాక్స్ అనేది లైట్ వెయిట్గా ఉంటుంది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఇలాంటివి మనం గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వటానికి బాగుంటాయి అన్నమాట. ఎవరైనా హాఫ్ శారీస్ ఫంక్షన్స్కి, ఇలా గృహప్రవేశాలకి ఇలా ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుండి పర్చేస్ చేసి తీసుకువెళ్తారండి. ఇవి చూస్తున్నారా అల్యూమినియంలో ఎంత కలెక్షన్ అయితే ఉందో. పెద్దవి అన్నమాట ఇవన్నీ కూడా. అంటే హోటల్కి యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. వాటికి సంబంధించి మూతలు ఇవన్నీ కూడా ట్రైప్లే కడాయిస్ అనమాట. చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే. ఈసారి చాలా ఎక్కువ న్యూ స్టాక్ అయితే వచ్చింది. జస్ట్ మీకు కూడా చూపిస్తున్నాను ఊరికే. ఎవరికైనా మీకు తెలుసుంటే కనుక వర్ధమాన్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక ఇంటికైతే వచ్చేసామండి.
చెల్లి అయితే ఈ హండీ అనేది తీసుకుందనమాట. దీంట్లో మల్టిపుల్గా మనం కుకింగ్ అనేది చేసుకోవచ్చు. మన ఇష్టం, ఇంకా మనం దేని పర్పస్ యూస్ చేసుకుంటామో అలా అయితే యూస్ చేసుకోవచ్చు. బుడ్డ స్పూన్లు తీసుకున్నాను అన్నాను కదా, సో ఇవైతే క్యూట్గా ఉన్నాయి, అందుకే తీసుకున్నాము ఊరికే. ఇది చూపిస్తున్నాను చూడండి. దోశ పెన్ అయితే స్మూత్గా ఉంది సర్ఫేస్ అనేది. చూడాలి ఇంకా దోశలు అయితే ఎలా అంటుకోకుండా వస్తాయేమో. ద ఇండస్ వ్యాలీలో తీసుకున్న ప్యాన్ అయితే, నాకు దోశ ప్యాన్ అయితే ఒక్కొక్కసారి ఎందుకనో అంటుకుపోతుందండి. మీకేమైనా టిప్ తెలిస్తే కనుక చెప్పండి. ఇది వచ్చేసి ఇలా స్మూత్గా ఉంది. ఇంకా చెల్లి చెప్పు నువ్వు నీకు ఎలా వస్తున్నాయో అని చెప్పి అయితే అన్నాను. సరే అక్క చెప్తానంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.